తెలుగుదేశం పార్టీ నాయకత్వం నిజాయితీగా తమ చుట్టూ జరుగుతున్న పరిణామాలను ఒకసారి బేరీజు వేసుకుంటే ఆ పార్టీ ఎంత ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కొంటుందో చాలా క్లియర్ గా అర్థమవుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో నడిచినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మరొకరు ప్రభుత్వం మీద పెత్తనం చెలాయించే పరిస్థితి లేనప్పుడు, ఏదైనా పొరపాటు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి సీనియర్లు వెళ్లి నేరుగా చెప్పేవాళ్ళు, ఫలానా చోట మనం అన్ని హద్దులు చెరిపేసుకొని ముందుకు వెళ్తున్నాం, దీని వల్ల పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి, కాబట్టి మనం కొద్దిగా వెనక్కి తగ్గాల్సిన అవసరం ఉంది అని చెప్పేవాళ్ళు. దాంతో సరి చేసుకునే అవకాశం గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండేది. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. అధికారాన్ని విచ్చలవిడిగా వాడేస్తున్నారు. దీని పర్యవసానాలు భవిష్యత్తులో అందరినీ వెంటాడుతాయి అన్న భయం తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల్లో, కార్యకర్తల్లో, విఘ్నులైన రాజకీయ నాయకుల్లో కూడా ఉంది. కానీ దీన్ని బహిరంగంగా పార్టీ నాయకత్వానికి చెప్పే పరిస్థితుల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరూ లేరు. నారా లోకేష్ గారే మొత్తం పెత్తనం చేస్తూ ఉన్నారు అన్నది ఇప్పుడు నడుస్తున్న పెద్ద చర్చ. ఒక్కొక్కరుగా గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవాలి అని పనిచేసిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి మద్దతుగా మాట సాయం చేసిన వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీదే ఎదురు తిరిగే పరిస్థితులు వచ్చేసాయి. వైసీపీని ఓడించాలంటూ, వైసీపీ వల్ల ఆర్థిక విధ్వంసం జరిగిపోతుందంటూ కొందరు రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా అప్పట్లో వచ్చి మాట్లాడారు. కానీ ఈరోజు పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కంటే డబుల్ ట్రిబుల్ చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేస్తూ వెళ్తుంటే ఏమీ మాట్లాడలేక, మాట్లాడితే ఏమవుతుందో అని చాలా మౌనంగా ఉంటున్నారు. కానీ కొందరు మాత్రం ధైర్యంగానే మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు బహిరంగంగా వ్యతిరేకించి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చిన వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పైన పెదవి విరుస్తున్నారు. కొన్ని నెలల క్రితమే రేణుకా చౌదరి గారు డైరెక్ట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారి పాలన పూర్తిగా నిరుత్సాహంగా ఉంది, చాలా ఊహించుకున్నాం, కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు అని మార్కులు ఇవ్వడానికి కూడా ఆమె వెనుకాడారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి. ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి రాకూడదని ఇప్పటికీ చెప్తుంటారు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఇప్పుడు జరుగుతున్న, ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలని కూడా ఆయన చూస్తూ ఉండలేకపోతున్నారు. ఒక విధంగా తెలుగుదేశం పార్టీకి మద్దతుదారులు అని పేరున్న వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి అంటే అస్సలు గిట్టని వాళ్ళు కూడా ఈరోజు ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారాలపై ఇంత బహిరంగంగా మాట్లాడే పరిస్థితి వచ్చింది అంటే తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో దారి తప్పిందో అంచనా వేసుకోవచ్చు. సాధారణంగా అయితే చిన్న చిన్న అంశాల్లో మాట్లాడరు మద్దతుదారులు, వైసీపీకి వ్యతిరేకులు, వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారంటే చాలా డ్యామేజ్ జరుగుతుంది. వాళ్ళలోనే అలాంటి అభిప్రాయం ఉంటే ఇక సామాన్యులు, తటస్థుల విషయంలో వాళ్ళు ఈ ప్రభుత్వం పట్ల ఎంత వ్యతిరేకంగా ఉండాలి అన్నది కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆలోచన చేసుకోవాలి. తాజాగా సిబిఐ డైరెక్టర్ గా పనిచేసిన మన్యం నాగేశ్వరరావు, ఈయన జగన్మోహన్ రెడ్డి అభిమాని కాదు, ఆయన ఒక ట్వీట్ పెట్టారు. ఆయన ఒక ట్వీట్ చూస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలన కంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇంకా అరాచకంగా ఉందని ఆయన డైరెక్ట్ గా ధృవీకరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది అని చెప్పలేని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా బాగోలేదంటూనే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన లోపాలను కూడా ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఇదో రకమైన వైఖరి. మన్యం నాగేశ్వరరావు గారు ట్వీట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి అవినీతి పెనం నుంచి చంద్రబాబు నాయుడు గారి దోపిడీ పొయ్యిలేకి పడినట్టుగా ఉంది ఆంధ్రుల పరిస్థితి అని ట్వీట్ చేశారు. అంతటితో ఆగలేదు, జగన్మోహన్ రెడ్డి వేయించుకొని తింటే ఈయన ఏకంగా కాల్చుకు తింటున్నారు అని ట్వీట్ చేసేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి పెనుమైతే చంద్రబాబు నాయుడు గారు ఏకంగా పొయ్యిలా మారిపోయారు, జగన్మోహన్ రెడ్డి వేయించుకొని తింటే ఈయన ఏకంగా కాల్చుకు తింటున్నాడు ఆంధ్ర ప్రజల్ని అని చంద్రబాబు నాయుడు గారి మీద సిబిఐ మాజీ డైరెక్టర్ మన్యం నాగేశ్వరరావు గారు ఇంత బహిరంగంగా ట్వీట్ పెట్టారంటే దీన్ని బట్టి పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు తెలుగుదేశం పార్టీ. నిజానికి తెలుగుదేశం పార్టీకి గట్టి మద్దతుదారుగా ఉండే ఒక సామాజిక వర్గంలో కూడా ఇటీవల ఒక పునరాలోచన మొదలైంది. అధికారం ఈరోజు చేతుల్లో ఉంది కదా అని ఇష్టానుసారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కేసులు పెట్టి అరెస్టులు చేసి ఈ స్థాయిలో వెంటాడుతూ ఉన్నాం. వాళ్ళ ఇళ్లలోని వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా రకరకాలుగా ఈ ప్రచారం అయితే చేయించగలుగుతున్నాం, దౌర్జన్యాలు అయితే చేయించగలుగుతున్నాం. రేపు ప్రొద్దున అధికారం మారితే పరిస్థితి ఏంటి అన్న ఒక ఆందోళన కూడా ఉంది. చాలా మంది నారా లోకేష్ గారి రాజకీయం పైన వ్యతిరేకంగా ఉన్నారు. నారా లోకేష్ గారు తన ప్రతీకార ఇచ్చను తీర్చుకోవడానికి, తను బలమైన నాయకుడు అని చెప్పుకోవడానికి ఈ స్థాయిలో కక్ష సాధింపు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. దీనివల్ల రేపు అన్ని తిరిగి వస్తే పరిస్థితి ఏంటి? ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మీడియా హద్దు అదుపు లేకుండా తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మనకేం కాదు అన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యుల్ని విపరీతంగా ఇబ్బంది పెట్టేశారు మీడియా ద్వారా. ఏకంగా కేటీఆర్ తన సొంత భార్య ఫోన్ నే ట్యాపింగ్ చేయించేశారని రాసే వరకు వెళ్ళిపోయారు. దాంతో వాళ్ళు అక్కడ కాసుకొని కూర్చున్నారు. రేపు రోజున బీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలోనికి వస్తే అక్కడ పరిస్థితి ఏంటి? ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా ఏపీలో అధికారంలోనికి వస్తే ఇక అప్పుడు ఏం చేయాలి అన్న ఒక ఆందోళన అయితే తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల్లో ఒక వర్గంలో చాలా గట్టిగానే ఉంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మీడియానే తప్పుదారి పట్టించింది. ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత వస్తున్నా, లేదు అద్భుతంగా ఉంది మీ పరిపాలన, ప్రజలంతా మంత్రముగ్ధులైపోతున్నారు మీ పరిపాలన చూశారని నమ్మించారు. ఆ నమ్మించడంతో పోలిస్తే ఇప్పుడు అనేక రెట్లు ఎక్కువగా ఉంది. అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి చెప్పకుండా, తెలియజేయకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడ్డలి పార్టీ అని ఒక ప్రచారం చేస్తే చాలు, మళ్ళీ మనం అధికారంలోకి వచ్చేస్తామన్నట్టుగా ఇదే మీడియా మభ్య పెడుతోంది. కానీ ఈసారి జరిగే డ్యామేజ్ ఊహాతీతంగా ఉండవచ్చు. ఈ మబ్బుల్లో, ఈ భ్రమల్లో
మనమే చెప్తున్నది పబ్లిక్ లోకి వెళ్తోంది, ప్రజలకు ఏమీ అర్థం కావడం లేదు అంటూ ఈ మీడియా పెడుతున్న భ్రమంలోనే తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఉంటే అంతిమ తీర్పులో ఆ వచ్చే ఫలితం మాత్రం చాలా దిగ్భ్రాంతి కలిగించేలాగా ఉంటుంది అన్న అభిప్రాయం కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల్లోనే ఉంది. కానీ ఎవరు కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చెప్పినంత స్వేచ్ఛగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకత్వం దగ్గరికి వెళ్ళి తమ ఒపీనియన్లు చెప్పే పరిస్థితి లేకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. అధికారంలో ఉన్న 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక వేమర్పాటుగా ఎందుకు ఈ కేసులు పెట్టడం, వేధించడం ఇవన్నీ తనకు డ్యామేజ్ చేస్తాయి, ప్రజల్లో తనకు వ్యతిరేకతను తెస్తాయేమో, తనకు నష్టం జరుగుతుందేమో అని ఆలోచించి వెనుకడుగు వేసి ఉండవచ్చు. కానీ అంత పరిపాలన చేసిన తర్వాత కూడా ఓడిపోయారు. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ మీడియా చేసిన ప్రచారం కారణంగానే తాను ఓడిపోయానన్న అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఈసారి అధికారంలోకి వస్తే అలాంటి ఏమరపాటు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఉండకపోవచ్చు. ఎవరైతే ఇప్పుడు ఇబ్బంది పెట్టారో వాళ్ళకి అంతకంత కూడా రిటర్న్ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఈ మొత్తం గేములో ఈ వ్యవహారాలన్నీ నడిపిస్తున్న నాయకత్వమేమి కాకుండా సంబంధం లేనివి వాళ్ళు కూడా ఇరుక్కుంటారేమో అన్న ఆందోళన తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల్లో ఉంది.